అందరికీ నమస్తే. తెలుగుదేశం పార్టీ వైఖరి ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా ఒకే రకంగా ఉంటుంది తప్పిస్తే ప్రజల పక్షాన ఉండాలి అనేది ఏ కోశాన తెలుగుదేశం పార్టీకి ఉన్నట్లేదు. నిన్నటికి నిన్న కడప శాసనసభ్యురాలైనటువంటి మాధవిరెడ్డి గారి ప్రసంగం విన్న తర్వాత పిల్లలకి ట్యాబ్లు ఇస్తే వాళ్ళు చెడిపోతున్నారు, ఇవ్వద్దంట. అది విన్న తర్వాత చిచ్చి ఇంత భావదారిద్ర్యంలో తెలుగుదేశం పార్టీ కొట్టిమిట్టాడుతుందా అనిపించింది. చరిత్రలో ఏనాడు లేని విధంగా ఇన్ని సర్కార్లు వచ్చాయి. 2019 వరకు ప్రభుత్వ బడుల్ని ప్రభుత్వ విద్యని పట్టించుకున్న నాదుడే లేడు. దానికన్నా ముందు 14 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు తప్పిస్తే ఏనాడు ప్రభుత్వ బడులను బాగు చేయాలని కానీ, ప్రభుత్వ విద్యా విధానంలో మార్పులు తీసుకురావాలని కానీ, పేద విద్యార్థుల పట్ల జాలి చూపించాలని కానీ ఏనాడు ఆ దిశగా అడుగులు వేసినటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు. కానీ 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నాడు నేడు ద్వారా బడులను ఆధునీకరిస్తుంటే దాని మీద విషయం చిమ్మారు. ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తే దాని మీద విషయం చిమ్మారు. డిజిటల్ విద్యా బోధన తీసుకొస్తే దాని మీద విషయం చిమ్మారు. బైజూస్ కంటెంట్ ట్యాబుల మీద విషయం చిమ్మారు. ఐబీ సిలబస్ మీద విషయం చిమ్మారు. సిబిఎస్ఈ మీద విషయం చిమ్మారు. ఆఖరికి బడుల్లో పిల్లలకి మంచిగా గోరుముద్ద అనే పథకం ద్వారా దానికి పిల్లలకి మంచిగా పౌష్టికాహారం పెడుతుంటే దాని మీద విషయం చిమ్మారు. సరే, ప్రతిపక్షంలో ఉన్నారు కదా, విషయం చిమ్మారు. సో పవన్ కళ్యాణ్ గారు కొడుకు ఇంగ్లీష్ మీడియం చదువుతారు, పవన్ కళ్యాణ్ గారి పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుతారు, వాళ్ళు డిజిటల్ విద్యా బోధన, వాళ్ళ చేతుల్లో ట్యాబులు ఉంటాయి. నారా లోకేష్ గారి తనయుడు డిజిటల్ విద్య ఇంగ్లీష్ మీడియం, వాళ్ళ చేతుల్లో ట్యాబులు ఉంటాయి. ఈనాడు వారసులు ఇంగ్లీష్ విద్య డిజిటల్ బోధన, వాళ్ళ చేతుల్లో ట్యాబులు ఉంటాయి. ఇక ఆంధ్రజ్యోతి వాళ్ళ పిల్లలు కూడా డిజిటల్ విద్య ఇంగ్లీష్ మీడియం వాటిల్లో ఉంటారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు ఎమ్మెల్యేల పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియంలోనే చదువుతారు. అలాగే వాళ్ళ చేతుల్లో ట్యాబులు ఉంటాయి, వాళ్ళు డిజిటల్ విద్యా విధానంలో ఉంటారు. కానీ వాళ్ళు చెడిపోరు, వాళ్ళు మాత్రం మంచిగా ఉన్నతులు అవుతారు. కానీ పేదవాడి పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియం చదివితే తెలుగుకి ప్రమాదం వచ్చేస్తుంది. పేదవాడి పిల్లలు మంచి యూనిఫామ్ వేసుకుంటే వాళ్ళ కళ్ళకి ఇంపుగా ఉండదు. పేదవాడి పిల్లలు డిజిటల్ విద్యా బోధనలో చేతిలో ట్యాబులు పెట్టుకోగానే మన పిల్లలు వాళ్ళ పిల్లలు ఒకటేనా, వాళ్ళ చేతుల్లో ట్యాబులు ఏంట్రా ఉండేది, వాళ్ళు పనిచేయడానికే మనకున్నారు అనే ధోరణిలో ప్రతిపక్షంలో ఉన్న రోజులు ఆలోచన చేశారు. సరే, అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా సరే పేద నాడు నేడు స్కూల్స్కి గ్రహణం పట్టించారు. ఇక మధ్యాహ్న భోజన పథకం, జగనన్న గోరుముద్దని మీరు డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంగా మార్చారు. దాని గురించి పేద విద్యార్థుల తల్లిదండ్రులు రోడ్డెక్కి అల్లో లక్ష్మణ అని చెప్పేసి మాట్లాడతారు. పరిస్థితికి అంత అధ్వాన్న పరిస్థితికి మధ్యాహ్న భోజనం యొక్క క్వాలిటీని తగ్గించారు. అమ్మఒడి సంగతి ఊసేలేదు. వచ్చే సంవత్సరానికి ఇంకా పిల్లలకి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసి పెట్టిన పోయినటువంటి ఆ యూనిఫామ్లు, బుక్స్, స్కూల్ బ్యాగ్స్ అవన్నీ ఇవ్వగలిగారు. వచ్చే సంవత్సరానికి అయ్యన్నా టైంకి ఇస్తారో ఎవరో తెలియదు. ఇలా ఉంటే సరే, నిజంగా ఆ ట్యాబుల్లో ఏమన్నా అసాంఘిక కార్యకలాపాలు చూసుకోవచ్చా అంటే అది ఉండదు, లాకేసి ఉంటారు బైజూస్ కంటెంట్ చూసుకోవడానికి. సో ఏదైతే కంటెంట్ వీడియోలు చూసుకోవడానికి మాత్రమే పనికొచ్చే ఆ ట్యాబ్ని ప్రజల్లో ఇట్లా దుష్ప్రచారం. ఈ ఏడాది ఆ ట్యాబులు కూడా పిల్లలకి ఎగ్గొట్టారు. డిజిటల్ విద్యా బోధనే లేదు. ఏదైతే అభివృద్ధి చెందిన దేశాల్లో పిల్లలు చిన్నప్పటి నుంచి ట్యాబులు పట్టుకుంటారు, ల్యాప్టాప్లు పట్టుకుంటారు, వాళ్ళకి సంబంధించినటువంటి కంటెంట్ సెర్చ్ చేస్తారు. అక్కడ చెడిపోరు కానీ ఇక్కడ చెడిపోతారు. వాళ్ళ పిల్లలు ఎవరైతే ఇలా బుర్ర చదువుతున్నారో వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుతారు, వాళ్ళ పిల్లలు డిజిటల్ విద్యా బోధన అంటారు, దానికి లక్షల ఫీజులు కడతారు, వాళ్ళ చేతుల్లో ట్యాబులు కంప్యూటర్లు ఉంటాయి, వాళ్ళ పిల్లలు ఉన్నతులు అవుతారు, పేదవాడి పిల్లలు మాత్రం పాడైపోతారు. ఇది ఎక్కడి విడ్డూరం? సో ఇది ఒక పథకం ప్రకారం మళ్ళీ నాడు నేడు ద్వారా బాగుపడిన స్కూళ్ళని భ్రష్టు పట్టించి ప్రభుత్వ పాఠశాల విద్యని అధ్వాన్న స్థితికి తీసుకొచ్చి మళ్ళీ కూడా తల్లిదండ్రులని వాళ్ళ పిల్లలందరినీ కూడా తీసుకెళ్ళి నారాయణ శ్రీ చైతన్య స్కూళ్ళల్లో మాత్రమే జాయిన్ చేయాలి, ప్రైవేట్ స్కూళ్ళల్లో మాత్రమే జాయిన్ చేయాలి అనే ఒక తప్పుడు విధానానికి కుట్రకి తెరలేపింది ఈ కూటమి ప్రభుత్వం. థ్యాంక్ యూ.